వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక భువనగిరి గంజ్లో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుపై హర్షిస్తూ వ్యాపారస్తులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను నువ్వు భాగంగా జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దేశ ప్రజలకు మోడీ పండుగ కానుక ఇచ్చారని, జీఎస్టీ తగ్గింపు వలన దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దాని వలన దేశం ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన వాహన రంగాల్లో మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఇంకా అనేక రకాల వస్తువులపై ధరలు తగ్గుతాయని, దాని వలన మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా దేశ ప్రజలు విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి స్వదేశీ వస్తువుల వాడకం వలన దేశ సంపద, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, జీఎస్టీ జిల్లా కన్వీనర్ ఏలా చంద్రశేఖర్, మాజీ పార్లమెంటు సభ్యులు బూరా నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 7,500 రూమ్ తీసుకుంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గించిన తర్వాత 18% నుండి 5% తగ్గించినప్పుడు 525 రూపాయలు వాళ్ళకి తగ్గింది. ఈ విధంగా చూసుకుంటే తర్వాత ఎల్ఐసి అయినా, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా దానికి 0 చేయడం జరిగింది. తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఐటమ్స్ లో 0 చేయడం జరిగింది. చాలా ఐటమ్స్ లో కొన్ని 5% చేయడం జరిగింది. 18% నుండి 5% చేయడం జరిగింది. ఇప్పటి వరకు వ్యాపారస్తులందరూ చెప్పారు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్లో తగ్గింది, ఇంకా ఇతరత్ర వస్తువులు చాలా తగ్గడం జరిగింది. ఎవరైతే సామాన్య మానవులు ఉన్నారో నిత్యావసర సరుకులు ఉన్నాయి. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైనా ఈ డూప్లికేషన్ పోవాలంటే గ్యారంటీ రావాలంటే కంపల్సరీ 5% మీద మీరు బిల్ తీసుకుంటే, చాలా మంది ఏంటంటే ఈ డూప్లికేషన్ బాగా వస్తూ ఉన్నారు. ఈ డూప్లికేషన్ బాగా వస్తే అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక కంపెనీ ఉంది, XYZ కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు మీద వస్తువులు ఏంటంటే జిఎస్టీ ఎక్కువ ఉన్నందుకోసం అదే సేమ్ కవర్ మీద చాలా మంది వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చి వ్యాపారస్తులు ఎట్లయినా వస్తుందిగా జిఎస్టీ లేకుండా వితౌట్ బిల్ అడుగుతూ ఉంటారు. ఎవరు కొన్నా విత్ జిఎస్టీతో కంపల్సరీ కొనాలి. మేక్ ఇన్ ఇండియా ఏదైతే కార్యక్రమం పెట్టిందో, స్వదేశీ ఏదైతే ఉందో ఆ స్వదేశీ వస్తువులే కొంటే రాబోయే రోజుల్లో నంబర్ ఆఫ్ పర్చేజెస్ పెరిగి ఇన్కమ్ కూడా పెరగడానికి ఆస్కారం. పండుగ మోదీ గారు దేశానికి, సామాన్యుడికి దీపావళి, దసరా బహుమతి ఇచ్చినట్టు మనం భావించాలి. గిఫ్ట్ ఫ్రమ్ మోదీకి. నీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఇక్కడ వర్తకులు ఉన్నారు కాబట్టి, ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువులో ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్ ఉంటాయి, తర్వాత సేల్స్ ట్యాక్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటాయి, ఆ ట్యాక్స్ ఉంటాయి, ఈ ట్యాక్స్ ఉంటాయి. మరి ఇంతకుముందు చెప్పారు, పెద్ద తీసి ఆ ట్యాక్స్ లేకుంటే కింద బిల్లు ఎంత వేస్తుంది. అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ఏంటంటే ట్యాక్స్ సింప్లిఫికేషన్, అంటే పన్ను విధానంలో సరళీకరణ. ఈ సరళీకరణ చేసేటటువంటి దీంట్లో చాలా దేశాలు మార్చుకున్నాయి. కానీ ఏ దేశంలో కూడా మార్చుకున్నటువంటి ఒక ప్రభుత్వము, ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రభుత్వం రాలే. ఎందుకంటే చాలామంది ప్రజలకు ఈ ట్యాక్స్ సిస్టమ్ అర్థం కాక ఆ పార్టీకి ఓటెక్కిపోయింది. చాలా ఉన్నాయి, యూరోప్లో అనేక దేశాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఈ దేశంలో సరళీకరమైనటువంటి పన్ను ఉండాలని చెప్పి ఆలోచన పెట్టి ఆ రోజు జిఎస్టీ మీద ఒక కమిటీ వేసి ఒక రికమెండేషన్ చేస్తే యూపీఏ ప్రభుత్వం దాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళతో కాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యూపీఏ ప్రభుత్వము దీన్ని భయపడ్డది, దీన్ని అమలుపరచాలంటే. కానీ నరేంద్ర మోదీ గారికి దూర ఆలోచనతో ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ పెడితే దేశంలో ఒకటే ట్యాక్స్ ఉంటుంది. సరే, ఎక్సైజ్ ట్యాక్స్, వ్యాట్, ఈ రెండు మాత్రం రాష్ట్రాలు వదిలిపెట్టారు. ఎందుకంటే మద్యం ద్వారా వచ్చే పన్ను, అదేవిధంగా పెట్రోల్ ట్యాక్స్, దాని మీద ఒక వ్యాట్ అనేది ఉంటుంది. ఆ వ్యాట్ 12%, 18% వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టుకునేది, వాళ్ళ ఒక స్టేట్ రెవెన్యూ పోకుండా. మిగతా అన్నింటి మొత్తం ట్యాక్సెస్ తీసేసి కేవలం జిఎస్టీ పెట్టి గూడ్స్ అంటే పన్ను, అదేవిధంగా సేవ, ఈ పన్ను సేవ ఒకటి, అదేవిధంగా వస్తువుల మీద, ఈ పన్ను వస్తువుల మీద, సేవల మీద పెట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ కింద పెట్టుకోవాలి.
దీంట్లో 50% రాష్ట్రాలకు, 50% కేంద్రానికి. ఈ ఒక దీంట్లో అది పెట్టినప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పారు. ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎందుకన్నారు వాళ్ళు? బాగా ట్యాక్స్ ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? జిఎస్టీ అనేది నిర్ణయము ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. దాంట్లో రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు దాంట్లో తగ్గియండి, దీంట్లో తగ్గియండి, ఇతర పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి తగ్గించినప్పుడు ఆ రోజు ఎక్కువ ఉందని చెప్పి గొడవ చేస్తే, ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్నింటినీ తగ్గిస్తే 28 నుంచి 18, 12 నుంచి 5, 5 నుంచి 0 చేసి వస్తువుల ఒక ధర తగ్గిస్తే ఆ రోజు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నవాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీలన్నీ కూడా? మీకు కావాల్సిన తగ్గాలని చెప్పారు కదా, పైగా ఏమంటారు? మాకు రాష్ట్రాలకు ఆదాయం పోతుంది. ఇప్పుడు చెప్తున్నారు ఆదాయం ఏం పోదు. ఎంతమంది పెద్దలు చెప్పారు, వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి, ధరలు తగ్గితే ఈ కన్జ్యూమర్ సైకాలజీ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి అవి. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రాలకు ఇనిషియల్గా ఏదైనా కొద్దిగా మార్పు ఉంటే